ఏడుస్తున్నాడు కదా ఇమాన్యుల్. చూసారా మీ అమ్మలు ఎప్పుడు ఏడవడం ఇమాన్యుల్? లేదు కదా? మరి అస్సలు. ఫీల్ అవుతున్నారా? అది మా నాన్న అయితే ఫుల్ ఎమోషనల్. హ్మ్. మా అమ్మన్న కొంచెం ధైర్యంగా ఉంటది గానీ, మా నాన్న అస్సలు ఉండలేడు. హ్మ్. హ్మ్. బాగా ఏడ్చేస్తాడు. నాన్న లోపలికెళ్ళిపోయి అండ్ డెమోనను ఈ రంగుల హ్మ్. పోటీల్లో హ్మ్. వాటిలో కింద పడేసినప్పుడు హ్మ్. చెప్పి ఉంటాడు. దెబ్బలు. ఆయాస పడుతుంటే మా అమ్మకి టెన్షన్ వచ్చేసేది. ఆ! ఆ! అప్పటికప్పుడు ఫోన్ చేసేది. వాడు ఆయాస పడుతున్నాడా? ఏం కాదు అదంతా గేమ్, వాళ్ళందరూ ఉన్నారు. చుట్టుపక్కల జనం ఉంటారు. హ్మ్. కెమెరామెన్‌లు ఉంటారు. బయట చాలా మంది ఉంటారు. హ్మ్. అదొక సెటప్పు. లోపల గేమ్‌లో ఉంటారు. హ్మ్. హ్మ్. చిన్న దెబ్బ తగిలినా కానీ వెంటనే వెంటనే కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తారు. ఏమైంది ఏంటని అడుగుతారు. హ్మ్. డాక్టర్స్ అక్కడే ఉంటారు. హ్మ్. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం, వాడు రొప్పుతున్నాడయ్యా, ఆయాస పడుతున్నాడు అని. ఏం కాదు, నా పక్క హ్మ్. స్ట్రీట్‌లోనే ఉండేది నేను. హ్మ్. 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 స్టూడియోకి దగ్గరలోనే ఉంటాను. హ్మ్. హ్మ్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేనే ఎళ్తాను గదా! హ్మ్. అంత హ్మ్. ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. హ్మ్. అంతగా ఇంకా వాళ్ళని ఎలా సర్ది చెప్పాలో తెలియక, హ్మ్. అక్కడున్నవాళ్ళు మనోళ్ళేలే. హ్మ్. ఏం గాలేదంట. నేను ఇప్పుడే మాట్లాడాను మా ఫ్రెండ్‌తో ఫోన్ చేపించి, "ఏం కాలేదులేరా వాడు ఇప్పుడే ఆడుకుంటున్నాడు. హ్మ్. ముచ్చట్లు పెడుతున్నాడు. ఇప్పుడో జోకేసాడు" అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని కాన్ఫరెన్స్‌లో పెట్టి మాట్లాడిస్తే అప్పుడు పడుకున్నారు వాళ్ళు.